తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సభలకి జనం వస్తారు అంటే ఖచ్చితంగా అక్కడ ఒక సెలబ్రిటీ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా జనం ఫ్లో అనేటువంటిది సహజంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ని చూడటానికి రావడం అన్నట్టు. చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ క్యాడర్ ఉంటుంది, వస్తారు. ఇక పైన తీసుకొచ్చేటటువంటి సహజంగా ఉంటుంది. డబ్బులు ఇవ్వకుండా వచ్చేటటువంటి వాళ్ళు జనసేన కార్యకర్తలు, డబ్బులు తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళు తెలుగుదేశం డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు, ప్లస్ తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు ఎవరు డబ్బులు తీసుకోకుండానే వస్తారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా డబ్బులు తీసుకోకుండానే వచ్చేది కార్యకర్తలు. ఇక మిగతా జనం ఎక్కడి నుంచి వస్తున్నారు జనానికి, ఏది జగన్ దగ్గరికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న అయోమయం ఇదే. జనసేన అది పట్టించుకోదు, ఎందుకంటే తను ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూల్ని సీరియస్గా తీసుకోదు, తమకు ప్రాబ్లం లేదు కాబట్టి అన్నట్టు. తెలుగుదేశం పార్టీ మాత్రం అంచనాలు వేస్తుంది. వాళ్ళ ఉద్దేశంలో జగన్ అందరినీ తోలుకొస్తున్నాడని కింద వాళ్ళు రిపోర్ట్లు ఇస్తుంటారు, కానీ ఒరిజినల్ ఏంటన్నది ఇప్పుడు చెక్ చేయించే పనిలో పడింది. ఎందుకు అంటే జనాలకి బస్సులు పెడితే డబ్బులు ఇచ్చి ఎక్కించడం వేరు, బస్సులు పెడితే ఎక్కేస్తామనేటటువంటిది వేరు. ఈ రెండిట్లో ఏది జరుగుతోందన్నది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి తిండి పెట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళేదాకా చూసుకుంటామంటే కానీ రాని రోజులలో ఇప్పుడు ఎలా వస్తున్నారు, వాళ్ళకి ఎందుకని నిండిపోతున్నాయి. ఒకప్పుడు నిండారంటే అర్థం ఉంది, ప్రభుత్వం ఇన్నాళ్ళు అధికారంలో నాకు రాకూడదు కదా అన్నటువంటి. నాకు అనిపిస్తున్న పాయింట్ అలా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కనబడుతుంటారు. పద్దాక ప్రతి 3 నెలలకి ఏదో ఒక విధంగా ఆ ప్రాంతంలో కనబడతా వచ్చారు, విపరీతంగా తిరగడం వల్ల. ఏదో ఒక సభలు బాదుడో లేకపోతే ఇంకోటి. అందువల్ల ఇక చంద్రబాబుని ప్రత్యేకించి చూడాలని ఎవరికి అనిపించదు, వెళ్తా ఆగడం తప్పించి. అందుకే కార్యకర్తలో లేకపోతే డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళు, లేదా పవన్ కళ్యాణ్ పక్కన నుంచో పెట్టుకున్నారు కాబట్టి ఆయన చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇట్లాగ. జగన్కి వచ్చేటప్పటికి తను నెలకొక కార్యక్రమం, అది కూడా ఎక్కడో ఒక చోట పెట్టుకొచ్చారు కానీ రాష్ట్రం అంతా పెట్టలేదు. ఒకసారి తను చూసింది క్రిందటిసారి పాదయాత్ర, ఆ తర్వాత మధ్యలో 1-2 సార్లు చూసుంటారు తమ ప్రాంతాలు. కాబట్టి దానికి తోడు సంక్షేమ పథకాలు వచ్చినటువంటి వాళ్ళు సహజంగా ఈ సిద్ధం సభల హడావిడి చూశాక, సోషల్ మీడియాలో హడావిడి చూశాక నిజమో కాదో అని తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా కనబడుతున్నారు. అట్లాగే వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఎప్పుడైతే మొన్న పెద్ద బ్రేక్ పడిందో ఆ తర్వాత మీరు చూడండి, ఈ 4-5 రోజుల్లో పత్రికలు మళ్ళీ వాలంటీర్ల గురించి నెగిటివ్ రాసే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి దాని మీద పుంకాను కథనాలు. ఆ వాలంటీర్ వ్యవస్థ అన్నది దెబ్బతీస్తారనగానే సంక్షేమ పథకాలు కూడా దెబ్బతినిపోతాయి అన్నటువంటి భయం జనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటిది అయితే కనబడుతుంది గ్రౌండ్ లెవెల్లో.